నేను మీ శోభ. నర్సనపేట నియోజకవర్గంలోని జలమూరు, సారవకోట మండలాల వైసీపీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు గ్రామాల్లో ప్రజలకు జరిగిన మేలును సవివరంగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, మనం చెప్పకపోతే మంచి చేసిన ముఖ్యమంత్రి కోసం ఇంకెవరు చెబుతారని కార్యకర్తలందరూ నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను రాష్ట్రంలో తెచ్చుకునే విధంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నర్సనపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం జలమూరు మండలం చల్లవానిపేట జంక్షన్ ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన జలమూరు, సారవకోట మండలాల ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో శ్రీకాకుళం జిల్లాకు జరిగిన అభివృద్ది గురించి వివరించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లు అండగా నిలిచిన శ్రీకాకుళం జిల్లాకి జిల్లా నాయకులు చేసిన మేలేంటో ప్రజలకు వివరించాలని, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లోకి ఈ విషయంపై వస్తే ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రతి కార్యకర్త గత తెలుగుదేశం పార్టీ పాలనలో మనం పడిన అవమానాలు, అగచాట్లను గుర్తు చేసుకోవాలన్నారు. రానున్న నెల రోజులు ప్రజలకు చేరువగా ఉంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా కృషి చేయాలన్నారు. ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందని, దాన్ని బూత్ వరకు తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చూడాలన్నారు. అలాగే వస్తున్న నెల రోజులు ఎవరి పాత్ర వాళ్లు పోషించాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ తొలి విడత ప్రచారంలో ప్రజలు ఇంటింటా బ్రహ్మరథం పట్టారని, రెండో విడత ప్రచారాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న నెల రోజులు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. అప్పుడే 5 సంవత్సరాలు కాలరెగరేసుకుని తిరిగే గౌరవం ఉంటుందన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించేందుకు సిద్దమవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను కూడా ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన రామదాసు, కళింగ కోవటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణారావు, కోనార్క్ శ్రీనితో పాటు జలమూరు ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6,000 రూపాయల పెన్షన్ పెంపు పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కూడా దివ్యాంగుల పట్ల సానుభూతిగా వ్యవహరిస్తూ గతంలో 5,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2,000 రూపాయలు చేసిన ఘనత, మళ్లీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంపును ప్రకటించడం మరియు అమలు చేయడం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తికి పుష్పగుచ్చాన్ని అందజేసి దుస్సాలువుతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కమిటీ సెక్రటరీ ఓన సాయికుమార్, జిల్లా అధ్యక్షులు గురువిల్లి రమణమూర్తి, నియోజకవర్గ అధ్యక్షులు ఇట్రాజ్ హరి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండల పరిధిలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల పరిధిలో గల 150 మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో ఎంతో ధైర్య సాహసాలతో తమ విధులను నిర్వహించామని, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు విధులు నిర్వహించారని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజలకు బోటకపు మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకుందామని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమ విధులను ఆపి పంతం నెగ్గి అధికారం చేపడదామని చూస్తున్నారని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు జనం తమ ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, తాము స్వతహాగా రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటామని హెచ్చరించారు. ఎండకి తిరగలేక, ఇంట్లో ఉండలేక, పెన్షన్ తీసుకోలేక ఎంతో శ్రమను అనుభవించారు. మేము మరి 4 సంవత్సరాలుగా వారికి పెన్షన్లు అందిస్తూ వారి సంతోషాన్ని చూస్తాము. ఇప్పుడు వారి బాధకు చూడలేకపోతున్నాము కూడా. మరి అట్టి బాధ కలగకూడదంటే వాలంటీర్లుగా మేము మళ్లీ ప్రభుత్వంలో అడుగు పెట్టాలి. మరి జగన్ గెలిపించుకోవడానికి మేము
స్వతహాగా వచ్చి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే జగనన్నను గెలిపించుకోవాలి, పేద ప్రజల పక్షంగా మేము మళ్లీ సర్వీసులు అందించి వారి యొక్క సంతోషాన్ని మేము చూడాలని ఆశిస్తున్నాం. ప్రజల పక్షంగా ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించే మంచి నాయకుడిని మేము కోల్పోకూడదని మేము ఆలోచన కలిగి ఉన్నాము. నేను కేసుకూరు సచివాలయం వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను. మనకి నిరుద్యోగులుగా ఉన్న మాకు వాలంటరీగా మాకు గుర్తించి మన ప్రభుత్వం మనకి ఈ జాబ్ అనేది ఇచ్చింది. అది ఏ విధంగా ఉంది అంటే మరి మనము ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు. ఒక సచివాలయం గాని ఒక ఎంపీడీఓ ఆఫీస్కి గాని ఎక్కడికి వెళ్లకుండా మన గడప వద్దకే పాలన ఇచ్చే ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించిన మనకి అతను రాకముందే మన చంద్రబాబు నాయుడు రాకముందే మనకి మన పాలన అనేది ఆగిపోయింది. మనము పెన్షన్స్ గాని రేషన్ గాని డిస్ట్రిబ్యూషన్ ఆగింది. అతను వచ్చిన తర్వాత కూడా మనము ఏ విధంగా నేలపాలవుతాం అనేది కనిపిస్తుంది. కాబట్టి మన పాలన మన దగ్గరికే రావాలి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి కంపల్సరీగా గెలిపించుకోవాలి. తమ రాజీనామా పత్రాలను ఇచ్చాపురం ఎంపీడీఓకు సమర్పించారు. ఇచ్చాపురం నియోజకవర్గం పరంగా ఇప్పటి వరకు సుమారు 1200 మంది వాలంటీర్లు రాజీనామాలు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అసమర్థ ముఖ్యమంత్రిని, మంత్రులను ఇళ్లకు పంపాల్సిన సమయం వచ్చిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడు గ్రామంలో బోరగోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను తెలుసుకుంటూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ఎవరిని పలకరించినా కష్టాలు కన్నీళ్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాల లబ్ది చేకూరలేదని, ఇళ్ల బిల్లులు మంజూరు కాలేదని, పెన్షన్లు రద్దు చేశారని, లబ్దిదారులే మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. పంటలకు సకాలంలో సాగునీరు అందట్లేదని రైతాంగం ఆందోళన చెందుతుందన్నారు. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ఆ నాయకులకే తెలియాలన్నారు. వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం మొత్తం ఇవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు ప్రధాన మార్గంగా మారిందన్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డును 5 ఏళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేకపోవడం సిగ్గుచేటుని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనకు అంతం పలికేందుకు సరైన సమయం వచ్చిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతోనే పాలనలో మార్పు వస్తుందని, మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని తెలిపారు. స్థానికునిగా తాను అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను కోతలు వాతలు లేకుండా పార్టీలు చూడకుండా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర రామారావు, పొదిలాపు రాజారావు, బోర అభిషేక్, గుండా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దోపిడీ పాలనని కూలదోస్తాం, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటున్న ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి. నర్సనపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి అధ్యక్షతన ఉమ్మడి కూటమి 3వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సన్నద్దం మరియు రానున్న ఎన్నికల్లో ఉమ్మడిగా గ్రామస్థాయి బూత్ పరిధిలో గల తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిందని, సంక్షేమ పథకాలకు రాష్ట్రం మొత్తం బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు 19% ఖర్చు చేయగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 15% మాత్రమే ఖర్చు చేసిందని, నవరత్నాల పేరు చెప్పి నవ మోసాలు చేసి పేద ప్రజలతో ఆడుకున్న ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని బగ్గు రమణమూర్తి అన్నారు. తెలుగుదేశం హయాంలో బడ్జెట్ లో 19% సంక్షేమానికి ఖర్చు చేసాం. నీవెంత ఖర్చు చేసావో వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. కేవలం 15% సంక్షేమానికి నువ్వు నిధులు ఇచ్చావు. ఈ ప్రచారానికి ఎక్కువ ఆర్పాటం చేసినా తప్పించి, సంక్షేమం అనే పేరుతో దోపిడీ చేసినా తప్పించి నువ్వెక్కడా సంక్షేమం చిత్తశుద్ధితో చేయలేదండి. అది వాస్తవం. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నావు వేదిక ద్వారా. గత బడ్జెట్లు తీయండి, 19% సంక్షేమానికి ఖర్చు పెట్టావు. ఈవేళ నీ తాలూకు బడ్జెట్ తీయు 15% సంక్షేమానికి ఖర్చు పెట్టావు. కానీ బటన్ నొక్కుతానని కేవలం ప్రచార హార్పాటమే తప్పించి నువ్వు సంక్షేమం ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే 200 ఉన్న పెన్షన్ 2000 చేసిన ఘనత 1000 నుంచి 2000 చేసిన ఘనత తెలుగుదేశం దొరుకుతుంది. నువ్వు 3000 అన్నావు,
3000 ఎప్పటికైంది? మొన్న జనవరి 2024 జనవరిలో 3000 చేయగలుగుతాం. 200 ఎక్కడ 2000 ఎక్కడండి ప్రజలందరూ ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంక్షేమం పెట్టింది పేరు, పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. ఈ ద్రోహాన్ని కప్పిపెట్టుకోవడానికి పేదలు పెత్తందారులంటూ జగన్నాటకం ఆడుతున్నాడని, క్రూరమైన పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి అని, అవ్వతాతలను ఎండలో తిప్పి అందులో ఎవరైనా చనిపోతే విపక్షాల మీద నెట్టి శవరాజకీయాలకు తెరలేపారని, ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రజలందరూ దీన్ని గమనించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను ముక్కలు చేసి జగన్మోహన్ రెడ్డి సైకో పాలనను ఇంటికి పంపించాలని భగ్గు రమణమూర్తి ప్రజలను కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, బీజేపీ సమన్వయ కమిటీ సభ్యులు కిల్లి లక్ష్మణ్, టీడీపీ మండల అధ్యక్షుడు సింహ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలంలోనున్న పున్నానపాలెం గ్రామంలో స్కూల్ వద్ద మంగళవారం పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన రణస్థలం మండలంలో ఉన్న పున్నానపాలెం గ్రామంలో స్కూల్ వద్ద మంగళవారం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులు గిరినాగరాజు శర్మ నేతృత్వంలో విశ్రాంత ఉపాధ్యాయుడు పున్నాన నరసింహనాయుడు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు కొత్త సంవత్సరంలో వర్షపాతం, రైతులు పాడి పంటల పరిస్థితులు, పేరు బలాలు తదితర అంశాలపై పురోహితులు గ్రామస్తులకు వివరించారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం రైతులు ఏరువాక పూజా కార్యక్రమానికి శనివారం వేకుజామున 4:30 గంటలకు నిర్వహించాలని పురోహితులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో నరసింహనాయుడుతో పాటు తవిట్నాయుడు, నరవల చిన్నగోరయ్య, పొట్టేలు సన్యాసప్పడు, పున్నాన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కొత్త సంవత్సరం ఉగాది పచ్చడిని ప్రసాదాన్ని పంచిపెట్టారు. నర్సనపేట నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలోకి పెరుగుతున్న వలసలు. నర్సనపేట నియోజకవర్గంలో రోజురోజుకు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మంగళవారం ఉగాది రోజు పోలాకి మండలం డిఎల్పురం పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బమ్మిడి రాజుతో పాటు 50 టీడీపీ సానుభూతి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరందరికీ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి మనందరం కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలోనూ పంచాయతీలోనూ మన సమస్యల్ని, మన ఇబ్బందులు అన్ని కూడా రానున్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క సమస్య కూడా నెరవేర్చుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకున్న దిశగా మీ అందరూ కూడా కలిసిమెలిసి మనందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నాన్నగారు ధర్మాన కృష్ణదాస్ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళిద్దరితో పాటుగా ఎంపీ అభ్యర్థిగా పేరాడి తిలక్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి నాన్నగారికి వేసే ప్రతి ఓటు కూడా పేరాడి తిలక్ గారికి కూడా వేసి మీ అందరినీ ఆశీర్వదించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా సోదరిమణులకు, పెద్దలకు, యువకులకి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పాలనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బమ్మిడి రాజు మాట్లాడుతూ తామంతా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్టు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ వారంతా వచ్చేయడంతో డిఎల్పురంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పైడిభీమవరంలో ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి వద్ద నుంచి 6,75,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న జేఆర్పురం ఎస్ఐ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం పైడిభీమవరంలో ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి వద్ద నుంచి 6,75,000 రూపాయలను జేఆర్పురం ఎస్ఐ కె గోవిందరావు, ఎస్ఐ ఉమామహేష్ పట్టుకున్నారు. ఆ వ్యక్తి అనపర్తి నుంచి కోడబొమ్మాళికి వెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నగదును జేఆర్పురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజకీయ గురువర్యులను ఎన్ఈఆర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజాం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, మాజీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గురువర్యులైన కిమిడి కళా వెంకట్రావుని ఎచ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నియోజకవర్గ రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల పట్ల నడికుదుటి ఈశ్వరరావుకి కళా వెంకట్రావు కొన్ని ముఖ్యమైన
పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, జీసగడ మండల పార్టీ అధ్యక్షులు కుమరాపు రవికుమార్, కోస్టా మాజీ సర్పంచ్ పిషిని జగన్నాథనాయుడు, రణస్థలం మాజీ జెడ్పీటీసీ గొర్లె లక్ష్మణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రోధినామ తెలుగు నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆకాంక్షించారు. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన విశాఖ ఏ కాలనీలోని కూటమి అభ్యర్థి కార్యాలయంలో మంగళవారం వేడుకగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగ శ్రవణం అనంతరం గొండు శంకర్ ను ఆశీర్వదించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని అందరికీ అందజేసి గొండు శంకర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గొండు శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ తెలుగు సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారని వివరించారు. శోభకృతనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజల జీవితాలు సుభిక్షంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనం జీవితంలో వివిధ అనుభవాలకు సూచన అని, బాబు సూపర్ 6 పథకాలు కూడా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి సూచనలని అన్నారు. నాడు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతిగా చెప్పుకుంటున్నామని, నేడు నియంతృత్వ అరాచక పాలనకు అంతం పలికే ముందు ఉగాదిని జరుపుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు గొండు శంకర్ హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిన నా గొండు శంకర్ నేను నా క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఉగాది సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అందరికీ, అభిమానులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సంవత్సరం అంతా ఆనందంగా గడపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని, అందరికీ విజయం చేకూరాలని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి నర్సయ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు కోటేశ్వర చౌదరి, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి, ఆలయ పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసరావుకి ఉగాది పండుగను పురస్కరించుకుని సన్మానించారు. సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఉత్తమ అర్చకులుగా ఇప్పిలి కాశ్యప్ శర్మ, ఇప్పిలి ఫణీంద్ర శర్మ, వేద పారాయణదారుడు ధర్ముళ్ల శ్రీనివాస్ శర్మకి మరియు ఆలయ అర్చకులకు పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసరావు ఉగాది పురస్కారాలు అందజేశారు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మని సన్మానించారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి ఎన్ఈఆర్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న వడ్డాది శ్రీనివాసరావు. ఎచ్చర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి ఎన్ఈఆర్ని పైడి భీమవరం జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ మెంబర్ వడ్డాది శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ కి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గెలుపుకి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని, రాబోయే నెల రోజుల్లో కష్టపడి పైడి భీమవరం పంచాయతీలో ఎక్కువ ఓట్లు మెజారిటీ తెచ్చేలా ప్రణాళిక చేస్తామని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.
Thank you.